58వ డివిజన్లో జరిగిన 12 ఏళ్ల బాలిక అత్యాచారాన్ని 6వ తారీఖు నాడు జరగడం జరిగింది. ఆ అమ్మాయిని కోమాలకు 5 అంతస్తుల నుంచి కింద పడేయడంతో అమ్మాయికి 2 కాళ్ళు 2 చేతులు వెన్నుముక విరగడం జరిగింది. ఆ హత్య చేసిన నిందితుడు గౌసు భాష తప్పిపుచ్చుకోవడానికి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తే అమ్మాయి కోమాలకు పోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మనకి నిన్న 8వ తారీఖు నాడు ఆ అమ్మాయి కోమాలకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులకి పలానా అతను ఇట్లా నన్ను చేశాడు, నన్ను బెదిరించి నన్ను పైకి తీసుకుపోయి అత్యాచారం చేసి నేను కిందికి వచ్చి మా తల్లిదండ్రులకు చెప్తానని అనగానే వెంబటే ఈ అమ్మాయి చెప్పొద్దని వాడు ఆందోళన చెంది 5 అంతస్తుల నుంచి కింద పడేసి అమ్మాయిని చంపే ప్రయత్నం చేశాడు. అట్లాంటి మూర్ఖుణ్ణి మనం ఈ ఏరియాలు కానీ ఖమ్మాలు కానీ ఉంచకుండా కఠిన శిక్ష పడాలని గవర్నమెంట్ తరఫున అమ్మాయికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇలా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రావడం జరిగింది. రెవెన్యూ మంత్రి గారైన పొంగులేటి శ్రీనివాసరావు గారు శ్రద్ధ తీసుకొని హైదరాబాద్ నిమ్స్కి పంపించి ఆ అమ్మాయికి ఖర్చులన్నిటి కూడా నేనే సాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మహిళలకి మన చదువుకునే మా సోదరమ్మలందరికీ మహిళా సోదరులందరికీ రక్షణ లేకుండా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఇట్లాంటి మూర్ఖుల్ని 58వ డివిజన్ ప్రజల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోక్సో నిందితుడు గౌస్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పాపకి తగిన వైద్య సహకారం అందించి ఆమెని రక్షించాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలపై బాలికలపై జరిగే అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలని, రక్షణ కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని 58వ డివిజన్ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాలికని చేసినటువంటి అత్యాచారం చేయటమే కాకుండా బలాత్కారం చేయటంతో పాటు ఆ అమ్మాయిని ఎక్కడైతే ఈ విషయం చెప్పిందని చెప్పేసి చెప్తూ ఆ అమ్మాయిని 4 అంతస్తుల నుంచి తోసేయటం జరిగింది. ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు బయటపడటం వల్ల ఇవాళ మీరు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. అమ్మాయి చెప్పినట్లయితే ఈ విషయం కూడా బయటికి రాపోయేది. కాబట్టి ఇట్లాంటి ఇనిషియేటర్ని, ఇట్లాంటి దుర్మార్గుల్ని, ఇట్లాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి దూరం చేయాలి. వీళ్ళకి పోక్సో కేసు పెట్టడమే కాదు, ఎన్కౌంటర్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడంతో పాటు ఆ బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ప్రభుత్వం 25,000 రూపాయలు ఎక్కివేసి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఆ అమ్మాయికి వైద్యం ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలి. ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా మేము రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని. నగర్ ఏరియాలో అపార్ట్మెంట్లో గౌస్ అనే వ్యక్తి ఒక సాగులో అమ్మాయి, వాళ్ళు అపార్ట్మెంట్కి వాళ్ళు వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పనిచేస్తుంది. ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. ఈ సెలవులకు అని చెప్పేసి అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరిగింది. అమ్మాయికి 12 సంవత్సరాల వయసు. అమ్మాయి ఇంట్లో ఉంటుంటే ఇది 2-3 రోజుల నుంచి కూడా 6వ తారీఖు జరిగింది. 6వ తారీఖు ముందు కూడా 2-3 రోజుల నుంచి అమ్మాయిని గుండటం అలాంటి చికాకులు చేసినట్ట. అది వాళ్ళ అమ్మతో చెప్పింది. వాళ్ళ అమ్మ కూడా ఇంకోసారి అది చేస్తే నాకు చెప్పని వాళ్ళ అమ్మ కూడా చెప్పడం జరిగింది. కానీ అమ్మాయిని తీసుకుపోయి ఆగం చేయడం జరిగింది. అమ్మాయి మా తాతకి చెప్తానేటప్పటికి అమ్మాయిని చంపేస్తే అమ్మాయి కింద పడ్డదని అనుకుంటారని చెప్పేసి ఆ రాక్షసుడు 3 స్టేర్ల నుంచి కింద ఎత్తేయడం జరిగింది. కాపాడితే దేవుడు కరుణించాడు. అమ్మాయి చస్తే ఇలాంటి పాపిస్టుడు బయటికి రారని చెప్పేసి అమ్మాయి కొద్ది బతకడం వల్ల వాడు బండారా బయటపడ్డది. కానీ వాడు పెద్ద రౌడీ నా కొడుకోడు. వాడు బస్ డిపో సెంటరు. వాడు నిన్న ఏమని చెప్తాడు, లారీ డ్రైవర్ అని చెప్పిండు. లారీ డ్రైవర్ గౌస్ అంటే ఎవరు అని మీ అనుకున్నాం. తర్వాత వాడు ఫోటోలు వచ్చా చూసినాం. వాడు పెద్ద రౌడీ నా కొడుకోడు. వాడు మాజీ నక్సలైట్ అని చెప్పేసి రాపర్తరంగా నా కొడుకునే బెదిరించి డబ్బులు బ్లాక్మెయిల్ చేసిన బ్లాక్మెయిలర్ వాడు. మరి గతంలో ఒక ఆడమ్మాయిని వికలాంగ అమ్మాయి కూడా ఆగం చేసిండు. వాడి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో అన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాడి గురించి వాడి హిస్టరీ ఫస్ట్ ఏరియా గురించి చెప్తున్నారు అందరూ కూడా.
వాళ్ళ ఇష్టం బయటికి తీయాలి. వాళ్ళ వాళ్ళు పోతారు మళ్ళీ. చిన్నమ్మాయిని ఇలా చేస్తే మరి మూర్ఖులు మరి రోడ్ల మీద పిల్లలు అంటే తిరుగుతున్నారు. ఇవాళ ఇంట్లో ఉంటేనే ఈ మూర్ఖులు ఏం చేస్తున్నారు, రోడ్ల మీద నైట్ పూట ఆడమ్మాయిలు వచ్చే పరిస్థితి ఉందా? ఇలాంటి లంజ కొడుకులని ఏదో పోక్సో కేసు పెట్టిందో అనేట్టే కాదు, ఉరి తీయాలి. వరంగల్లో కనుక యాసిడ్ పోతే వాళ్ళని ఎట్లా కాల్చారో ఈ లంజ కొడుకుని కూడా రోడ్ల మీద కాలవటం, దాంట్లో ఉరి తీయటం జరగాలి. అంతవరకు కూడా మేమైతే ఆగం. సాయంత్రం కోవతుల ర్యాలీ ఉంది, రాపర్తి నగర్ నుంచి మైల్ సెంటర్ వరకు ర్యాలీ ఉంది. వాడిని ఉరి తీసే వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు నిజారిపోరని చెప్పేసి మీ రాపర్తి నగర్ నుంచి డిమాండ్ చేస్తున్నారు.